భారతీయ రైల్వేలో వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించాలంటేనే ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. తాజాగా ఇండియన్ రైల్వేస్లో మరో ప్రమాదం జరిగింది. రైలు రన్నింగ్లో ఉండగానే ఒక్కసారిగా రెండుగా విడిపోయింది. ఈ సంఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. రైల్వే పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బీహార్లోని బక్సర్ సమీపంలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు ప్రయాణికులతో వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు రెండుగా విడిపోయింది. ట్వినీగంజ్, రఘునాథపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండుగా విడిపోవడంతో కొన్ని బోగీలు ఆగిపోయాయి. ఇక వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు, ఇతర అధికారులు ట్రైన్ను ఆపేశారు. అయితే ట్రైన్ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం 11:08 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు రైల్వే అధికారులు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. కాగా అదే రూట్లో సమయానికి మరో రైలు రాకపోవటం వల్ల పెను ప్రమాదమే తప్పిందని అంటున్నారు. ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్లే మగధ్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్ల మధ్య కప్లింగ్ విడిపోయిందని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని తూర్పు మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఎక్స్ప్రెస్ రైలు ట్వినీగంజ్ దాటిన తర్వాత S6, S7 బోగీల మధ్య కప్లింగ్ తెగిపోయిందన్నారు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. एक गाड़ी है जो दिल्ली से इस्लामपुर जाती है, वह दो हिस्सों में बट गई थी। यहाँ जो है नुआव पूर्वी ढाला है, वहाँ पे तो एक 13 डिब्बे की हिस्सा था, एक 9 डिब्बा दोनों हिस्सा को जो है रघुनाथपुर ले जाया गया है। कपलिंग खुल गया था, किसी तरह कोई एक्सीडेंट नहीं। ఇటీవలి ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఫిరోజ్పూర్ నుంచి ధన్బాద్ వెళుతున్న కిసాన్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రాయ్పూర్ రైల్వే గేట్ దగ్గర రెండు భాగాలుగా విడిపోయింది. రైలులో మొత్తం కోచ్లు 21 ఉండగా అందులో 8 బోగీలు వేరయ్యాయి. అప్పుడు కూడా అలర్ట్ అయిన అధికారులు రైలును ఆపేశారు. ఆ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇలా వరుసగా రైళ్లు ప్రమాదానికి గురవుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన కొనసాగుతుంది. రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల క్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరుతున్నారు.